ఏపీకి ప్రత్యేక హోదాపై రేపు రాజ్యసభలో చర్చ జరగబోతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఇచ్చే నోటీసులపై రేపు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, టీడీపీ ఇచ్చే నోటీసుపై రేపు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టబోతున్నారా? అయితే కొద్ది రోజులుగా రాజ్యసభలో దీనిపైన గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ ఉదయం ఢిల్లీలో సమావేశమై ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ప్రస్తావించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 193 రూల్ కింద ప్రత్యేక హోదా అంశం పైన లోక్సభలో చర్చ జరపాలని చెప్పేసి కోర్టు నరసింహం ఒక నోటీస్ అనేది కూడా ఇచ్చున్నారు. అది ప్రస్తుతం లోక్సభ స్పీకర్ పరిశీలనలో ఉంది. ఈ రోజు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అనేది జరిగిందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఆ సమావేశంలో దీనికి సంబంధించి టీడీపీ ఇచ్చిన నోటీస్ పైన చర్చ జరపడానికి అండర్ రూల్ 186 కింద చర్చ జరిపేందుకు రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అంగీకరించారు. కాబట్టి రేపు దీనిపైన రాజ్యసభలో చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా టీడీపీ స్పష్టం చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా చర్చ జరిగిన సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఇంకా ఏమి ఇవ్వాలనే దాని గురించి ఒక బ్యాలెన్స్ షీట్ ప్రవేశపెడతాం. అదేవిధంగా ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదాను తప్పనిసరిగా ఇచ్చి తీరాలన్న దాన్ని కూడా మేము మరోసారి కేంద్రానికి గట్టిగా చెప్తామని చెప్పేసి కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే జేవీపీ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్ మాట్లాడుతూ ఏదైతే తను బిల్లును విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఆ వార్తల్లో ఏమాత్రం కూడా నిజం లేదు. తన బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విత్డ్రా చేసుకునే ప్రసక్తికి లేదు. తన బిల్లు పైన ఎప్పటికైనా ఓటింగ్ జరిగి తీరాల్సింది అని చెప్పేసి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా ఒకవేళ పార్టీ విత్డ్రా చేసుకోమన్నా విత్డ్రా చేసుకున్నా తను సస్పెండ్ కావడానికైనా సిద్ధమే కానీ దీన్ని మాత్రం విత్డ్రా చేసుకునే ప్రసక్తి లేదు. రేపు జరిగినంత మాత్రాన తన బిల్లు కూడా యథావిధిగా ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.